హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం ఫ్రెండ్స్. ఏం లేదు ఫ్రెండ్స్, ఈరోజు అయితే చేపల కోసం గడ్డికి వెళ్దాం అనుకున్నాం. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే నా ఛానల్స్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే మనం గడ్డికి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, మేమైతే గడ్డికి వెళ్దాం అనుకున్నాం, కానీ ఇక్కడ ఒక కాన్ ఉంది చూస్తున్నారా? దీని కింద చేపలు దొరుకుతాయి అన్నారు. ముందు ఇక్కడ పట్టేసి తర్వాత గడ్డికి వెళ్దాం. పెద్దది 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 గురు లోపల ఉంది. అరే దొరికిందా లేదా? ఫ్రెండ్స్, నేనైతే ఇక్కడ నీరు పంపించడానికి కట్టేయడానికి వచ్చాను ఫ్రెండ్స్. ఇక్కడ చూస్తే ఒక చిన్న చేప ఉంది, చూడండి, చూపిస్తాను మీకు ఎలా ఉందో. చూడండి ఫ్రెండ్స్, చేప అయితే దొరికింది. उड़ते तुम मानते डाल आए बातें तुम उड़ते నైట్ పూట ఇలాంటి మా కష్టాలు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఫ్రెండ్స్, మేము ఎంత కష్టపడుతున్నాం, ఇక్కడ చాలా కష్టంగా ఉంది. ఈ నీటిలో ఉండే గోళ్ళు దీన్ని ఏమంటారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. చూడండి, దీన్ని వదిలేస్తాను. చాలా ఉన్నాయి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఇది కింద ఉంది ఫ్రెండ్స్, చూడండి, నీరు కదిలిస్తుంది. చూడండి, వెళ్ళింది ఫ్రెండ్స్. చేప అయితే ఇక్కడికి వచ్చింది. చూడండి చూడండి ఫ్రెండ్స్, చూడండి ఫ్రెండ్స్, తగ్గిపోయింది నీరు, మనకు పెరిగిపోయింది. ఈ మీది నీరు వచ్చేసింది ఫ్రెండ్స్, అందుకే మళ్ళా నీరు కొంచెం ఎక్కువైపోయింది. చూడండి, ఇక్కడ గట్టు కూడా దగ్గరలో గట్టేసాను. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, పాప చేపని పీత తినేస్తుంది. చూడండి ఫ్రెండ్స్, చూసారా? చూడండి, ఇప్పుడు దీంట్లో అయితే మనం కట్టారు. చూసారా ఫ్రెండ్స్, ఈ కింద అయితే చేపలు ఉన్నట్టున్నాయి, కానీ బయటికి రావట్లేదు. ఫ్రెండ్స్, నేను ఒక చేపనైతే పట్టాను. ఇప్పుడు మీకు దీన్ని చూపిస్తాను. ఇది నీటిలో లేదు ఫ్రెండ్స్, బయట ఉంది. పొలం ఫ్రెండ్స్, ఇది కాన. ఈ చేప అయితే ఇక్కడ ఉంది, మరి ఇది ఎలా ఉందో చూడాలి. చూడండి, ఇప్పుడు దీన్ని అయితే పట్టాలి. చూడండి ఫ్రెండ్స్, చేప అయితే దొరికింది.
ఫ్రెండ్స్, మాకు కానా కింద దొరికిన చేపలు చూడండి ఎలా ఉన్నాయో. మాకు ఇన్నే దొరికాయి. ఇప్పుడైతే మేము గడ్డికి వెళ్తున్నాం పీతల కోసం. సరే, ఇప్పుడు గడ్డికి వెళ్తాం ఫ్రెండ్స్ మేమైతే గడ్డకు వచ్చాను. చూడండి ఫ్రెండ్స్, గడ్డకు వచ్చే దారి ఎలా ఉందో. కొంచెం జాగ్రత్తగా వెళ్ళాలి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఒక చేపనైతే చూస్తాం. ఈ కన్నంలో దూరింది ఫ్రెండ్స్ ఒక చేప అయితే. ఇప్పుడు దీన్ని ఒకసారి తీద్దాం. ఫ్రెండ్స్, మనకి ఆ చేప అయితే దొరికింది. చూడండి ఎలా ఉందో. ఇందులో కలిపేద్దాం ఫ్రెండ్స్. మేమైతే ఒక పీతని చూసాను. చూడండి, చూసారా పీత? ఇప్పుడు దీన్ని అయితే మనం పడదాం. చూడండి ఫ్రెండ్స్, మనకైతే పీత దొరికింది. చూడండి, చూడండి ఇచ్చేయరు ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఒక చేప ఉంది, పట్టు చూపిస్తా. చూడండి ఫ్రెండ్స్, చేప దొరికింది. దీంట్లో పెట్టదు. దొరికింది, చూసారా ఎలా ఉందో. ఎలా ఉందో గడ్డ అయితే. మొత్తానికైతే మాకు ఇన్ని దొరికాయి. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు దీన్ని మనం క్లీన్ చేసి ఇంటికి తీసుకెళ్ళి వండాలి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే చేపల్ని క్లీన్ చేస్తున్నాం. చూడండి ఫ్రెండ్స్, మన వాళ్ళైతే కష్టపడుతున్నారు. మీరు కూడా ఇలా నైట్ పూట వెళ్ళే ఇంట్రెస్ట్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే ఈ వీడియోని మీరు ఏ ఊరు నుంచి చూస్తున్నారో అది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. కడిగే
ఫ్రెండ్స్ ఇప్పుడైతే మేము ఇంటికి వెళ్ళిపోతున్నాం. ఇంటికి వెళ్ళి ఆ చేపని వండి మీకు చూపిస్తాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, మేము తెచ్చిన పైప్ అయితే మామూలు ఇద్దరు మోసుకొని తీసుకొస్తున్నారు. సరే ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఇంటికి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్ మనమైతే ఇప్పుడు కూరగాయలకు వస్తున్నాం. కూరగాయలు కాదు, ఉల్లిపాయలు. ఫ్రెండ్స్ ఇప్పుడు పొయ్యి మీద అయితే కడాయి పెట్టేస్తున్నా. ఇప్పుడైతే నూనె వేసేది. ఇప్పుడైతే పోపులు వేసుకుందాం ఫ్రెండ్స్. ఇప్పుడైతే కోసిన ఉల్లిపాయలు వేసుకుందాం. కోసిన పచ్చిమిర్చి, ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం కోసుకొని ఉంచుకున్న టమాటాని అయితే కలిపేదాం. మన వంట మాస్టర్ అయితే చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే మేము ఒక 10 గంటలు అవుతుంది ఫ్రెండ్స్. ఈ టైంలో వంట చేస్తున్నాం. మేము వేటకి వెళ్ళే ప్రతిసారి టైంతో పని లేదు ఫ్రెండ్స్ వంట చేయడం. చూడండి తర్వాత ఈ మసాలా వేసుకుంటున్నాం ఫ్రెండ్స్. ఇప్పుడు కలుపుకుందాం. ఫ్రెండ్స్ ఇప్పుడు మనం కట్ చేసుకున్న చేపలను అయితే వేసేద్దాం. ఈ వంటని మేము బయట వండుకుందాం అనుకున్నాం ఫ్రెండ్స్, కానీ చీకటి కదా, మళ్ళీ రాత్రి అయిపోయింది, చలి, అందుకే ఇంట్లో చేస్తున్నాం. చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయో. చేపలు ఉడకడానికి ఎక్కువ టైం ఉండదు ఫ్రెండ్స్, వేగంగానే ఉడికిపోద్ది. ప్రస్తుతం మా చేపలు అయితే ఇలా ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఇప్పుడైతే మన చేపల కూర రెడీ అయిపోయింది. ఇప్పుడు మూత తీసి కలుపుకొని దించేసుకుందాం. గురువు ఎక్కువ కలుపుతూ ముద్ద అయిపోతాం. చూడండి ఫ్రెండ్స్, ప్రస్తుతం మా చేపలు అయితే ఇలా తయారయ్యాయి చూడండి. మనం ఇక్కడ వంట చేస్తే మన ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్, సినిమా చూస్తున్నారు చూడండి ఫ్రెండ్స్. కాంతారా చాప్టర్ 1 ఫ్రెండ్స్ చూస్తున్నారు. మీరు ఈ సినిమాని చూసుంటే మీకు ఎలాగనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఈ మూవీ మీకు నచ్చిందా నచ్చలేదా? మాకైతే బాగా నచ్చింది. చూడండి ప్రస్తుతం మా వంట అయితే ఇంతవరకు వచ్చింది.
సరే రెడీ అయిపోయింది మా కర్రీ, మా చేపల కూర. ఇప్పుడు కాసేపు ఆగి దీన్ని దించేసుకుందాం ఫ్రెండ్స్. ఇప్పుడైతే మన చేపల కూర రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని దించేసుకుందాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, మొత్తానికి మా చేపల కూర ఇలా రెడీ అయింది. ఈ వీడియో మీకు నచ్చుకుంటే లైక్ చేయండి. అలాగే ఇలాంటి వీడియోలు చూడాలి అనుకుంటే విలేజ్ బాయ్ దేవా అనే యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బై ఫ్రెండ్స్.